ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించారు టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, ఆయన సతీమణి శ్రీపాద సంస్థానం ఈవో సౌజన్య దంపతులు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 13 రోజులు. ఎవరెవరో వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్తున్నారు. మరికొందరైతే విమర్శిస్తున్నారు. ఎవరు ఆదుకున్న వారు లేరు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు వారికి అండగా నిలిచారు. నెల రోజులకు సరిపడే బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, ఇలా సమస్త సామాగ్రి, వంట వండుకునేందుకు కిచెన్లో ఏముండాలో అన్ని రకాల సామాగ్రి ప్రత్యేక వాహనంలో ప్రత్యేక మనిషినిచ్చి పంపించారు. నిజంగా సహాయం చూసి చిన్నారి తల్లి భవానీ కన్నీరు పెట్టుకుంది. ఇలా ఇంతవరకు తమను ఎవరూ ఆదుకోలేదని ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది. సాయం చేసిన ఆ కుటుంబం స్ఫూర్తిగా నిలిచింది. సౌజన్య గారండి. చిత్రాల్లో డిపింగ్ చేస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, అమ్మాయి గౌన్ దొరికిందంట కదా, ఏదో నాకు ఆవిడ అడుగుతుందండి. ఫోటో కూడా తీసాము కష్టం తీసుకోండి సార్. అవునా, ఖచ్చితంగా ఫోటో తీయాలి అంతే, అంతే కదా. మీరు అక్కడ నుంచి అమ్మ కొద్దిగా వెళ్ళరాము. అది సౌజన్య మేడం గారు, బాబీ సార్ గారు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ, మా బాధను అర్థం చేసుకొని ఆర్థికంగా సహాయం చేసినందుకు, సామాన్లు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతకన్నా మీకు ఏం చెప్పాలో నాకు తెలియదు సార్. మేడం గారండి, మాకు అంటే ఈ 12 రోజులు లేదా 13 రోజులు కావస్తుంది మేడం. మేము ఎవరిమే ఎక్కడికి వెళ్ళడానికి లేదు మేడం. మా ఆయన గారు కూడా వెళ్ళడానికి లేదు. సోషల్ మీడియాలో మా బాధను అర్థం చేసుకొని ఈ 13 రోజులుగా మా బాధను అర్థం చేసుకొని ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అని మా బాధను అర్థం చేసుకొని ఈ సరుకులన్నీ పంపించేందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. సౌజన్య మేడం గారు, టీడీపీ కట్కంశెట్టి బాబీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులుగా మేము పడే బాధను చూసి మీరు సోషల్ మీడియాలో చూసి మా బాధను అర్థం చేసుకొని ఈరోజు పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.